మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అధికంగా ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటంటే గురుగారు, నరఘోష, నరదిష్టి, అలాగే శత్రువుల నుంచి అధికంగా ఇబ్బంది ఉండటం, శత్రు భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ దీనిలో మకర రాశి వాళ్ళు అధికంగా ఉన్నారు. సో మకర రాశి వారి కోసం ఎస్పెషల్లీ ఈ ప్రభావాలన్నీ కూడా తగ్గడానికి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా వర్కౌట్ అయ్యేలాగా మంచి రెమెడీ ఒకటి తెలియచేయండి మకర రాశి వారి కోసం. తప్పకుండా అబ్బా. మకర రాశి వారికి సంబంధించి అధికంగా నరఘోష, నర సంబంధిత అనేటువంటి విషయంలో భాగంగా సుమారుగా మనకు ఈ 2017, 18 అంటే ఒక 20 అనుకోండి, 2020 నుండి 17, 18 నుండి పూర్తిగా ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ బాగుంటే మళ్ళీ ఒక 1.5 ఇయర్ బాగుండకపోవడము. అదేవిధంగా కొంత మనకు ఇప్పుడు 2024 ఆగస్టు నుండి అంటే జనవరి నుండి కూడా పూర్తిగా బాగాలేదు. అధికంగా నరదృష్టి, శత్రుపీడ విపరీతంగా పెరిగిపోయింది. చూస్తే 2023లో ఏదో ఒక పని ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే 2024లో జనవరి నుండి ఆగస్టు లోపు ఏదైనా ఒక పని 100% సక్సెస్గా ఉన్నటువంటి దాఖలాలు ఉంటాయి. మకర రాశి వారు అనగానే వాస్తవానికి కూడా చాలా గ్రాటిట్యూడ్తో అత్యంత అద్భుతంగా ఉండేటువంటి వారే వీరు అని చెప్పొచ్చు. కానీ ఏమాత్రము అంటే ఎట్లా అంటే ఇప్పుడు రేపు నీకు నేను ట్యాబ్లెట్ ఇస్తా అని చెప్పిన నీ కడుపు నొప్పికి. కడుపు నొప్పి ఎవరిది? నీది. రేపు మీకు నేను ట్యాబ్లెట్ ఇస్తా అని చెప్పిన అంతే. నేను ఎంత బిజీగా ఉండనివ్వండి, నీకు నేనే ఫోన్ చేసి ట్యాబ్లెట్ ఇవ్వాలి. నువ్వు మకర రాశి మనిషివి, ఓకే? కడుపు నొప్పి నీదే కదా. ఇప్పుడు నేను ఏదో బిజీలో ఉండి మర్చిపోయినా కావచ్చు. నువ్వు ఒక మాట అడగచ్చు కదా, అవునా కాదా? లేదు, అట్లా ఉంటుంది. అంటే ఇట్లా ఉంటుంది కొందరిది. మరి కొందరిది అంటే వీరితోని వీరి మైండ్ అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా మనం ఉంటే ఓకే, లేదు అని అనుకుంటే తీసి అటు వారేస్తారు, నెంబరే తీసేస్తారు. తిక్కలెత్తే నెంబరే బ్లాక్ లిస్ట్కి వెళ్ళిపోతుంది మన నెంబరు. అట్లా ఉంటుంది వీరు మొండి. సో స్నేహం ఎవరితో చెయ్యరు, చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నీతి, నిజాయితీ, న్యాయము, ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరితోనూ స్నేహం చేయరు. అదేవిధంగా ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉండేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైనటువంటి మనస్సు కలవారు, కపటం లేక జీవించేటువంటి వారు. అదేవిధంగా యథార్థవాదులు, ఏదన్నా ఉంటే చెప్పేస్తారు, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా. ఎంతో నమ్మకస్తులు. దీనికి తోడు క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ, టైం పంక్చువాలిటీ, ఇది అంటే ఇది అంతే. ఇక అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పట్ల కొంత శ్రద్ధ సంపన్నులై కనిపిస్తారు, కానీ ఇబ్బంది పడతారు అలా కనిపించి. వీరికి వృత్తే బాగుంటుంది. అంటే లైక్ వ్యాపారం, వృత్తి కంటే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. రాజకీయంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంతమేర కష్టజీవిగా కనిపిస్తారు. స్వార్జితంతో వీరు జీవితాన్ని గడపాలి అని చెప్పి అనుకుంటారు. మరి ఇదే జీతంతోనే ఎన్ని రోజులు పనిచేయాలి, మనం అసలు బాగుపడమా అనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉంటారు. చాలా మొండి, చాలా ధైర్యం కలిగినటువంటి వారు. మరి అలాంటి మకర రాశి వారికి లాస్ట్ 1 ఇయర్ నుండి అయితే బాగాలేదు. ఇప్పుడు రాబోయే 1 ఇయర్ అత్యంత అద్భుతంగా ఉంది అని చెప్పడం జరుగుతున్నది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి ఖచ్చితంగా. అదేవిధంగా రావాల్సిన ధనం రావడము, కొంత స్థిరాస్తులలో లాభం రావడము. మకర రాశికి సంబంధించినటువంటి వారు, మకర రాశి భర్త కుంభరాశి భార్య కానీ, కుంభరాశి భర్త మకర రాశి భార్య కానీ ఉంటే
ఎప్పటికీ ఇద్దరికి ఏదో ఒక ఇబ్బందులు కానీ, సంతానం కలగకపోవడం కానీ, ఒకవేళ సంతానం కలిగినా కూడా ఏదో ఇబ్బందులు ఎదురవ్వడాలు కానీ, ఇద్దరికి పడకపోవడం కానీ, అది వేరే ఉంటుంది ఇంపాక్ట్ ఒకవేళ. సో మొత్తం మీద మకర రాశి వారికి సంబంధించినటువంటి వారు నార్త్ కానీ వెస్ట్ కానీ వీరికి అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. నార్త్ మాత్రం వీళ్ళకి ఎక్సలెంట్. మకర రాశి వారికి నార్త్ చాలా అద్భుతంగా సెట్ అవుతుంది. ఇక అదేవిధంగా ఇంకను ఈ యొక్క మకర రాశి వారు ఆయిల్ రిలేటెడ్, పెట్రోల్ రిలేటెడ్, ఇనుము రిలేటెడ్, మనకు ఈ యొక్క ట్రేడింగ్, ఆన్లైను, రూలింగ్ చేయడము, ఏదైనా వర్క్ చెప్పడము, కన్స్ట్రక్షను, ఇవి రైల్వే రిలేటెడ్ వీరికి బాగా సెట్ అవుతాయి. ట్రై చేసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ వీరికి వస్తాయి. అయితే వీరి జాతకంలో మంచి యోగాలు ఉండాలి ఏమైనా. ఇప్పుడు ఇదంతా మనము గోచార రీత్యా చెప్పడం జరుగుతున్నది, కానీ వీరి జాతక రీత్యా ఒక యోగం అనేటువంటిది ఉంటుంది. అంటే వీరు జన్మించినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము చూసేటువంటి క్రమంలో ఒక యోగము, ఓకే వీరు ఇది చేస్తే వీరికి అత్యంత అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది, లేదా వీరు ఈ భగవంతుని ఆరాధన చేస్తే వీరికి ఈ విధంగా ఉంటుంది. వీరి జాతక రీత్యా వీరికి బాధకుడు ఇతను, మరి యోగకారకుడు ఇతను. యోగకారకుని యొక్క దశ అంతర్దశలు ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నాయా? ఉన్నట్టయితే వీరి రెమెడీ చేయడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు. ఇలాంటి విషయాలు మనము చర్చించుకొని వారికి చెప్పవచ్చును. వారు అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళవచ్చును. అలా మనం చెప్పి వెళ్ళినటువంటి వారు కోకొల్లలు. గత 12 సంవత్సరాల నుండి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాశులలో ఈ మకర రాశి, మేషరాశి, సింహరాశి అనేటువంటివి టాప్ రాశులు. ఇవి ధనస్సు కూడా. వీరు నిజంగా మంచి వీరి యోగకారకుణ్ణి కానీ వీరి జాతకంలో ఏమైనా మంచి అంటే చూసుకొని ముందుకు వెళితే మాత్రము ఖచ్చితంగా అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్తారు. ఏదో ఇక ఉన్నాం కదా, చేస్తున్నాం కదా, నడుస్తుంది కదా అన్నట్టుగా ఉంటే అంతే, ఎవరైనా లేదు చేసేది. కనుక ముందు అదేంటిది అనేది మనకు తెలవాలి. మనము ఎక్కడ జన్మించాం, ఎక్కడికి వచ్చాం, ప్రజెంట్ ఏం చేస్తున్నాం, ఇది జన్మించిన స్థలంలోనే అట్లనే ఉన్నామా, ఏమైనా యోగం మనకు అంటుకుందా, మరి మనకు యోగం వచ్చినటువంటి పీరియడ్స్లు ఏంటివి చూసుకోవాలి. మనం కూడా, మీరు కూడా చూసుకోవచ్చు. కనుక ఇప్పుడు నా సంకల్పం ఇదే, ఏమిటి అంటే అత్యంత అద్భుతంగా ఎవరి జాతకాన్ని వారే ప్రిడిక్ట్ చేసుకునే విధంగా మనం ఒక సాఫ్ట్వేర్ను కానీ ఒక బుక్ను కానీ మనము మన ఎస్టాబ్లిషన్ చేయబోతున్నాం అతి త్వరలో. కనుక దానికి సంబంధించింది తప్పకుండా మనం నెక్స్ట్ వీడియోలో కానీ అది ఎట్లా ఏమిటనే చెప్తాం. ఎందుకంటే ప్రతిదీ, ఒక ఉద్యోగం, ఒక ఆరోగ్యం, అదేవిధంగా ఒక పరిస్థితి, ఇది ఒక సాఫ్ట్వేర్. ప్రజెంట్ నడుస్తున్నటువంటి పీరియడ్లో మనకు ఏదైనా అవుతుంది. ఆరోగ్యమా, అనారోగ్యమా, ఉద్యోగమా, ఉద్యోగ ప్రయత్నాల, వ్యాపారమా, ఏ టైప్ ఆఫ్ వ్యాపారం చేసుకోవాలి, వివాహమా, ఈ టైం నుంచి ఈ టైం వరకు అవుతుంది. ఇట్లా మనం చూసుకోవాలి. అది ఎవరికి వారే చూసుకునే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయినా మన దగ్గర క్లాసెస్ నడుస్తూ ఉన్నవి, నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఇష్టము ఉన్నటువంటి వారు, నేర్చుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా అప్రోచ్ కావచ్చును. ఎస్పెషల్లీ మకర రాశి, మనకు మేషరాశి, కన్యారాశి, మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి కూడా వీరు తప్పకుండా నేర్చుకోవచ్చును. మంచి భవిష్యత్తు ఉంటుంది ఆస్ట్రాలజీ పైన. ఇక అదేవిధంగా వీరికి మనకు మకర రాశి వారికి కాలభైరవ స్వామి ఆరాధన కానీ, కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన కానీ, కాలభైరవ స్వామికి కాలభైరవాష్టకం చదవడం కానీ, నరఘోష నరదృష్టి సంబంధించింది, అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి వస్త్రాలను డొనేట్ చేయడము. ఇప్పుడు అయ్యప్ప మాలలు కార్తీక మాసంలో ఎప్పుడు అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టడము, అన్నదానం చేయడము,
అదేవిధంగా అయ్యప్ప స్వాములు ఎవరైనా లేనివారు కానీ ఎవరైనా ఈ ప్రయాణానికి సంబంధించి వారికి ఏమైనా సహాయం చేయడము, అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి నామాలు చదవడము వీరికి అత్యంత శుభాన్ని తెచ్చిపెడతాయి. నరఘోష నర సంబంధిత శత్రుబాధల నుండి విముక్తి కలిగేటువంటి తరుణోపాయం ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత దుర్గా, మళ్ళీ దుర్గలో భద్రకాళి అమ్మవారు, వరంగల్ భద్రకాళి టెంపుల్ ఏదైతే ఉందో అట్లా కాళీ అమ్మవారి, భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనము, భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన జరిపించడము, అమ్మవారికి చేసేటువంటి అభిషేకము అలంకరణలో మనవంతు సహాయము, పసుపు కుంకుమ కానీ, గంధము కానీ, పూలమాల కానీ, వస్త్రాలు కానీ, గాజులు కానీ ఇలాంటివి ఏవైనా అమ్మవారికి మనం సమర్పించడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు, అది కూడా నరఘోష నరబాధ నివృత్త్యర్థము మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ఇవి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ మకర రాశి వారికి సంబంధించి ఈ నరఘోష నరదిష్టి ప్రభావాలు తగ్గడానికి అద్భుతమైన రెమెడీ తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ్.